రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మద్యం పార్టీ జరిగినట్లు పోలీసులు తమ రిపోర్టులో వివరించారు. ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉన్న వాళ్ళు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. మరోసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ రక్త నమూనాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలో బయటపడింది అని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్టులో వచ్చిందని వెల్లడించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డినే వీరందరికీ వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిపిన పోలీసులు ఈ పార్టీలో మద్యం కొకైన్ కలుపుకొని తాగారని చెప్పారు. కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని నిందితుల్ని ముందుగా అడిగితే చెప్పలేదని పోలీసులు తెలిపారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది అన్నారు. ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బును కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నారు. కొకైన్ తానే తెచ్చాని కౌశిక్ అంగీకరించారు. సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్లినప్పుడు తాను కొకైన్ తీసుకొచ్చానని చెప్పారు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొన్నట్లుగా తెలిపారు. డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్ ను తీసుకొచ్చినట్లు కౌశిక్ చెప్పారు. కాల్పులు జరిపిన నమిత్ శర్మని అరెస్ట్ చేశామని, కాల్పులు జరిపిన తుపాకీని పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ చెప్పారని పోలీసులు తెలిపారు. ఫామ్ హౌస్ లోకి వస్తున్న పోలీసులను భయభ్రాంతులకు గురి చేయడానికి కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ అంగీకరించినట్లు చెప్పారు. నిజానికి కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని వారు ప్లాన్ చేశారని, తుపాకీతో కాల్పులు చేసి పోలీసులను తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు.
దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, మరి రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు అయితే బయటపడినట్లు మనం చూస్తున్నాము. అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో బయటపడిన విషయాలేంటి? దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. కుమార్ చంద్, మరి రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు అయితే బయటపడినట్లు మనం చూస్తున్నాము. అసలు రిమాండ్ రిపోర్ట్లో బయటపడిన విషయాలేంటి? రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో జరిగిన పరిణామాలు కావచ్చు, డ్రగ్స్ వినియోగం, రక్త పరీక్షల ఫలితాలు, పార్టీలో పాల్గొన్న వారి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పోలీసు రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మద్యం పార్టీ జరిగినట్టు పోలీసులు తమ రిపోర్ట్లో పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న వారు లిక్కర్ తో పాటుగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు. అయితే డ్రగ్స్ పార్టీకి ముందుగానే ఇది ప్లాన్ జరిగిందా లేదా అన్న కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగించారు. దాని నేపథ్యంలోనే పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ పార్టీ ముందుగానే జరిగినట్టు తెలిపారు. పార్టీలో ఉన్న వాళ్ళు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మరోసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ రక్త నమూనాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. అయితే రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని కూడా తెలిపారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్ష బయటపడిందని కూడా పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ లో వచ్చిందని వెల్లడించారు. అయితే ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 6 డ్రగ్స్ పాజిటివ్ గా తేలిందని పోలీసులు అయితే పేర్కొన్నారు. నమిత్ శర్మ, రోహిత్ శర్మ, రితేష్ రెడ్డి, పుట్ట మహేష్, అదేవిధంగా అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వివరించారు. పార్టీలో మద్యం కొకైన్ కలుపుకుని తాగారని కూడా వివరించారు. అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డినే వీరందరికీ వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని కూడా తెలియజేశారు. అయితే ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు అంశాలను కూడా ప్రస్తావించారు. ఫామ్ హౌస్ లోకి వెళ్ళగానే మొదటగా తుపాకీ శబ్దాలు వినిపిస్తాయని పోలీసులు తెలిపారు. తుపాకీ శబ్దాలు విని వెంటనే తమంతా కూడా అప్రమత్తమయ్యామని, కాల్పులు జరపొద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గట్టిగా చెప్పామని కూడా తెలియజేశారు. అయితే
తాము చెప్పినప్పటికీ మరో 2 రౌండ్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని, మరోవైపు మీరు కాల్పులు జరపండి, నేను మాత్రం చూసుకుంటాను, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ ఫామ్ హౌస్ నుంచి మాకు గట్టిగా వినబడింది. అయితే మేమంతా కూడా అంటే తామంతా కూడా గట్టిగా వారించేసరికి ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు నిలిచిపోయాయని, అదేవిధంగా తామంతా కూడా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నామని కూడా పోలీసులు వివరించారు. ఫామ్ హౌస్ లో రైడ్ చేసేందుకు అప్పటికే తామంతా కూడా వారెంట్స్ తీసుకున్నామని, అదేవిధంగా ఫామ్ హౌస్ లోకి ప్రవేశించగానే వెంటనే సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చారని కూడా చెప్పారు. అయితే బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి రమేష్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి వెంటనే బుల్లెట్ షెల్స్ పట్టుకుని ఇచ్చేశారు. అదేవిధంగా వెంటనే బుల్లెట్ షెల్స్ ని తాము స్వాధీనం చేస్తున్నారని కూడా చెప్పారు. అయితే అప్పటికే మొత్తం అంతా కూడా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారని, అదేవిధంగా ఫామ్ హౌస్ లో ఓ మహిళతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్పొచ్చారు. జర్మనీకి చెందిన రివాల్వర్ 32ని కూడా స్వాధీనం చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా చూసుకుంటే 11 మందిని వేరువేరుగా విచారించామని, ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుట్టాయించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అందరినీ పదే విచారించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా చెప్తున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేశారు. అతన్ని పరిశీలించినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడిందని కూడా వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే ఇది పోలీసుల వర్షం. అయితే మరోవైపు మనకి ఏలూరుకు సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉన్నారో పుట్టా మహేష్ అయితే తన స్టాండ్ వేరుగా చెప్తున్నారు. అదేంటంటే నేను ఏ తప్పు చేయలేదు అని కూడా ఆయన చెప్తున్నారు. అయితే మొయినాబాద్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై పుట్టా మహేష్ అయితే స్పందించారు. తాను ఎటువంటి వ్యక్తినో ఏలూరు ప్రజలు అదేవిధంగా టీడీపీ నేతలు గెలిచాను కూడా ఆయన చెప్పేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తనకు ఎలాంటి అలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. స్నేహితులు పిలిస్తేనే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళామని, పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని కూడా పుట్టమహేష్ అయితే వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం చూసుకుంటే అటు పోలీసుల వర్షం, రేపు లీగల్ టీమ్స్ వర్షం, అదేవిధంగా ఇటు పుట్టమహేష్ అంటే ఏలూరు ఎంపీ పుట్టమహేష్కి సంబంధించి ఆయన వర్షం 3 చూసుకుంటే మొత్తంగా దర్యాప్తులో మరిన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి పరిణామాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉంది. బాగున్నాయి. థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.